హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల్లా జేబీ టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే గోశాలకి గోవులు ఎక్కడైతే తరలిస్తున్నారో, ఎక్కడైతే కబేలాలకి గోవులు తరలిస్తున్నారో వాటిని పట్టుకొని ఆ యొక్క గోవుల్ని గోశాలకు తరలిస్తున్నారు కొంతమంది గోవుల మీద శ్రద్ధ ఉన్నటువంటి మహానుభావులు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క మహానుభావుల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. నేను గోవుల మీద శ్రద్ధ ఉన్నటువంటి మహానుభావులు గోవుల్ని ఎవరైతే కబేలాలకు తరలిస్తున్నారో వాటిని పట్టుకొని గోశాలకు తరలిస్తున్నారు. వారికి మన భారతదేశంలో వారికి ఏదో ఒక కంటైనర్ పట్టుకొని లేకపోతే ఒక ఆటోని పట్టుకొని గోవుల్ని కదలించకుండా కబేలాలకు వెళ్లకుండా ఆపినందుకు వారు దేశానికి ఏదో పెద్ద సేవ చేసినట్టు వారిని పిలిపించుకొని మన రాజకీయ నాయకులు సన్మానాలు చేయటం, వారిని ఏదో గొప్ప హీరోలాగా పొగట్టం, వారి వల్లే భారతదేశానికి ఇక కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయని చెప్పేసి పొగడ్తలతో ముంచేయటం, అది సోషల్ మీడియా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వికృత చేష్టలు. వీళ్ళని వికృత చేష్టలు అనే చెప్పాలి. ఎందుకంటే వాటి పోషణ చేసినటువంటి మాకు తెలుసు ఆ బాధ ఏంటో. పోని వీరు పట్టుకుని వాటిని గోశాలకు తరలిస్తున్నారు. ఆ తరలించిన తర్వాత పట్టుకున్న వ్యక్తులు ఎవడైనా వెళ్ళి వాటి మొహానంత గడ్డేసి వచ్చిన దాఖలాలు ఎక్కడైనా చూసామా? ఏ ఒక్కడైనా వాడు హీరోయిజం ప్రదర్శించుకోవడానికి వస్తాడు, ఆ వెహికల్స్ని ఆపుతాడు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాడు, ఇంకా వాడి పని అయిపోయింది. అంతే, వాడికి ఏం సంబంధం లేదు. తర్వాత వాటిని గోశాలకు తరలించాలి. ఆ గోశాలలో మేత లేక ఆకలితో అలమటించిపోయే పశువులు ఎన్నున్నాయో వీళ్ళకి తెలుసా? ఎన్ని గోవులు ఆకలితో అల్లాడిపోతున్నాయో వీళ్ళకి తెలుసా? ఆ గోవుల్ని సంరక్షించడానికి ఆ గోశాల నిర్వాహకులు ఎంత కష్టం అనిపిస్తున్నాడో మీకు తెలుసు. ఇవన్నీ మాకు అవసరం లేదు. మా డ్యూటీ ఏంటంటే హీరోయిజం ప్రదర్శించాలి, సోషల్ మీడియాలో మేము కనిపించాలి, మీడియాలో మేము కనిపించాలి. గోవులు కబేలాలకు తరలించకుండా అడ్డుకున్నాం, మేము హీరోలం అంటారు. సరే, మీ మాటకే వద్దాం. గోవుల్ని కబేలాలకు అమ్మొద్దు. మరి వాటి పోషణకి ప్రభుత్వాలు ఏం సాయం చేస్తుంది? గతంలో నేను ఆవులు మేపాను, ఈరోజు ఆవులను వదిలేశాను. ఎంత కష్టం గోశాల గోవులు మేపాలంటే ఎంత కష్టమో తెలుసా? అవి పాలకు పనికిరావు, పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాయి. వాటితో వ్యవసాయం చేయించలేం. ఒక్క ఆవుని మేపాలంటే సంవత్సరానికి రమారామి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రతిదీ వాళ్ళ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆవుని ఇంట్లో మేపాలంటే ఒక సామాన్యుడు మేపగలడా? ప్రభుత్వాలు, మీరు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు పోనీ ఈ పశుపోషకులకి ఏమన్నా సహాయాలు అందిస్తున్నాయా? ఈ గోవులు మేపే వాళ్ళకి కానీ బెరగొడ్లు మేపే వాళ్ళకి కానీ ఏదన్నా ఒక స్కీమ్ ద్వారా సహకారం అందించారా? అందించరే. మరి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? ఈ గోవులు పశువులు పెంచే వారికి ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయకూడదని చెప్పేసి ఎందుకు ధర్నా చేయరు? మీరు మీ హీరోయిజం అక్కడ ఎందుకు ప్రదర్శించరు? అక్కడ కదా మీ హీరోయిజం ప్రదర్శించాల్సింది. అది వదిలేసి పశు భారమై మాబోటోళ్ళం మేపలేక భారమై అమ్ముకుంటే, వాటిని ఎవరో తీసుకుని ఎక్కడికో పంపిస్తుంటే వాటిని ఆపేసి మీరు పెద్ద హీరోయిజం చూపిస్తూ మానవతా దృక్పథంతో మేము హీరోలు అన్నట్టు చేస్తున్నాం. ఎంతవరకు ఇది కరెక్ట్? మీరు నిజంగా గోవుల మీద శ్రద్ధ ఉంటే ఆ గోవులు మేపేవాడిని కూడా రక్షించండి. ఆ గోవులు మేపేవాడు ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా మీకు? వాడిని ఎందుకు రక్షించలేరు మీరు? మరి గోవుని అమ్ముకోవటానికి వాడు బయటికి వెళ్తే అమ్మలేని పరిస్థితులు, పోనీ చచ్చిపోయేదాకా మేపుదామంటే పోషణ చేయలేని పరిస్థితులు, వాడు భార్య బిడ్డల్ని పోషించలేని పరిస్థితులు ఈ రోజున గోవులు మేపే రైతులు ఉన్నారు. ఇక ఆ గోవుల్ని ఏం మేపగలరు? బుద్ధుండక్కర్లా, సిగ్గుండక్కర్లా? సాటి మనిషి, సాటి రైతు, మీ బొచ్చలో అంత కూడేసే రైతుని బతికించడం చేతగాని ఎదవ సన్నాసులు గోశాలకు తరలించి గోవుల్ని పట్టుకొని హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. మీకు దమ్ముంటే మీరు మనిషి పుట్టక పుడితే ఆ గోవులు మేపే రైతులు ఈ రోజున అల్లాడిపోతున్నారు. మీ బొచ్చల్లో అంత కూడేసే రైతు ఈ రోజున అల్లాడిపోతున్నాడు. వాడిని బతికించండి రా ముందు. ఇట్లాంటి గోవుల్ని వాడు 100 బతికిస్తాడు. వాడిని బతికించకుండా వాడిని చంపేస్తూ ప్రభుత్వాలు వాడికి సాయం చేసేది లేదు, మీరు వాడికి సాయం చేసేది లేదు. వాడు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనీసం పలకరీయటానికి రాని పనికి మాలిన చవట దత్తమ్మలు సోషల్ మీడియాలో హీరోయిజం చూపించుకోవడానికి మాత్రం ముందుంటారు.
ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఇలాంటి గోవులకి ఆపుతున్న వ్యక్తుల్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు గోరక్షణ చేసుకోండి, మాకు ఎటువంటి నష్టం లేదు. కానీ ఆ గోవులు పోషించే వ్యక్తులను కూడా రక్షించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వాడిని ఎందుకు రక్షించరు మీరు? వాడిని కాపాడాలి కదా. లేదా ప్రభుత్వం వాడికి ఏం సాయం చేస్తుందో తెలుసుకోండి, ప్రభుత్వం ద్వారా వాడికి సాయం వచ్చి ఏర్పాట్లు చేయండి. ప్రతి ఒక్క మనిషిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, కుక్కలను కాపాడటం, కుక్కల కోసం ఉన్నాం మేము, గోవుల కోసం ఉన్నాం మేము కాదు. మీ బొచ్చెలో అంత కూడేసే మనిషి కోసం కూడా మీరు ఆర్గనైజేషన్స్ పెట్టుకొని సేవ చేయండి. ఆ మనిషి అనేవాడు, ఆ రైతు అనేవాడు వ్యవసాయం మానేస్తే మీది వెనక నుంచి ముందల బొచ్చలు వేసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, రైతు అనేవాడు అంతరించిపోయే దశలో ఉన్నాడు. గతంలో చెప్పుకునే వాళ్ళం డైనోసార్లు ఎప్పుడో చూసాం అంతరించిపోయినాయి, రాబోయే రోజుల్లో రైతు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతును బ్రతికించండి. అదే రైతు గోవుల్ని బ్రతికిస్తాడు. గోవుల్ని బ్రతికించడానికి స్కీములు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించండి. తప్పకుండా రైతు అనేవాడు ఆవుని కన్నతల్లిలా చూసుకునేవాడు. ఆవుని ఎవ్వడు కబేలాలకు అమ్మడు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో, వాటిని పోషించలేని పరిస్థితుల్లో మాత్రమే అమ్ముకుంటారు. అలాంటి వాటిని మీరు ఈ రోజున హీరోయిజం ప్రదర్శించడం కోసం ఇలా చేస్తూ, అటు గోశాలలో వాటికి మేత లేక, ఇటు అమ్ముకునే రైతుని ఇబ్బంది పెడుతూ ఏం సాధిస్తున్నారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. గోవుల్ని రక్షించాలి అంటే గోవుల్ని పోషించే వాడిని ముందు రక్షించాలి, తర్వాత వాడే గోవులు రక్షిస్తాడు. మీరు కూడా వాడికి సపోర్ట్ చేయండి, గోవులు ఆటోమేటిక్గా రక్షించబడతాయి. గో ఉద్యమం చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. తప్పనిసరిగా మీరు ఈ విధమైన ఆలోచన చేస్తానని కోరుకుంటూ, నా వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. కానీ నా వీడియోలు తీస్తున్నది మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని, రైతులు బతికించాలన్న ఆలోచనతోటి మాత్రం నేను వీడియోలు చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.